ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 19వ తేదీ బుధవారం 2025 సంవత్సరం మధ్యాహ్నం. आज 19 तारीख नवंबर 2020 पर 5 చాషుంబా దోఫార్కు இன்னைக்கு 19వ తేదీ నవంబర్ మాసం 2025 வருஷம் బుధంకిழமை మధ్యాహ్నం 1 మణికి దేవుని వాగ్దానం చెప్పి ముగిస్తానండి. ఉపకారమును, ఈరోజు తారీఖు 19 కదా, ఈరోజు దేవుని మాట, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీయాన మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకానికి చక్రవర్తి యేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు అనుకోని ఆతిథ్యం. ఆయన ఎవరో ముక్కు ముఖం తెలియదు. కె వెంకటేశ్వరులు, కోట వెంకటేశ్వరులు. ఈ ఊరు కాదు ఆయనది. ఆయన నాకు ఫోన్పే అంటే ఓ కంగారు పడమాకండి, 10,000 పంపాడా, 50,000 పంపాడా, 500 పంపాడా అని చెప్పను. కానీ పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యమని అపోస్తులు 20వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యం. మరి ఆయన పేరేంటో వాళ్ళ ఊరు మాత్రం చెప్పాడు, కానీ ఈ ఊరు కాదు. ఆయనకి ఫోన్ చేస్తుంటే జవాబు ఇవ్వట్లా. మీ సమస్య లేదని ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తానని. నేను అడగకుండా నాకు కానుక పంపిన దేవుడు ఆ వెంకటేశ్వరుల గారి గురించి ఇవాళ నుండి బాధ్యతగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. విమల్ జోష్ ఓ 2 రూపాయలు ఉంటే ఇవ్వా అని, లేదా గుణదీప్ ఓ 2 రూపాయలు ఇవ్వా అని ఎవరినైనా నేను అడిగాను అనుకోండి, అది బాకీ కదా, వాళ్ళకి బాకీ పడ్డట్టుగా. అలాగే ఈయన పంపిన ఆయనకి నేను బాకీ పడ్డట్టే. నేను అడగలేదు, కానీ ఆయన పంపినందుకు ఆయన కోసం నేను ఆ బాకీ తీర్చుకోవాలి. ఎలాగా? రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సలీం భాయ్ కాలు దేవుడు వెంటనే స్వస్థపరచాలని ఈరోజు మామూలే 3 గంటల నుండి మొదటి జాము 3 గంటల నుండి 5 గంటల వరకు చేసిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉందండి, ఆయనది ఈ ఊరు కాదు, లోటేసోటే బాబా దర్గా దగ్గర అక్కడ, ఆయన పేరు ఏదో ఉంది, షేక్ మాబ్జాని అనుకుంటా. ఆయన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన బాగా బలంగా ఉంటాడు, కానీ ఏదో నిన్న నీరసంగా కనిపించాడు. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలండి. కాబట్టి వాళ్ళు
ఆయన ₹2 ఇచ్చాడు కదా, ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఫిలోమెన్, నువ్వు మొన్న ₹100 ఇచ్చావుగా, అతని కోసం ప్రార్థన చేయాలి. అది బైబిల్ లెక్క అన్నమాట. లేకపోతే దేవుడు ఊరుకోడు, రే నువ్వు వాళ్ళకి బాకీ ఉన్నావు జాగ్రత్త అంటాడు. అదేవిధంగా మేలు చేయుట నీకు చేతనైనప్పుడు, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం. సరే, ముగింపుకి వచ్చాను. ఆయన ఎవరండి? శ్రీమంతుడు. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంకేతం పాడేస్తాం. కానీ క్రైస్తవుల్లోని అందరికీ బయటికి తీయటానికి మనసు ఒప్పదు. అలాగే జయ అంటే ఆమె పెళ్ళైన మనిషా, స్టూడెంటా, ఉద్యోగం చేసామె, పెద్ద వయసా? వద్దు. ఆ జయ అని ఒక ఆమె ఉంది. ఆమెకి ఇంతే ₹7 ఇమ్మా అన్న. ఎందుకు? ఆమె ఆకారానికి మనిషి బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఏదో సుస్థి, అనారోగ్యం. మళ్ళీ చెప్తున్నా, జయ అంటే చిన్నపిల్ల, నడి వయసు ఆమె, కాలేజీ స్టూడెంటా? వద్దు, మీకు అనవసరం. వాళ్ళ ఇంటి పేరు వద్దు, వాళ్ళు ఇది ₹7 అమ్మ అన్న. ఇదేంట్రా బాబు, 7 అంటే 700 అనుకుంటుందేమో అని మళ్ళీ అన్న. సంపూర్ణ సంఖ్య 7 కాబట్టి నువ్వు పంపించి నాకు ఫోన్పే, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను ఆమెకి బాకీ కదా, దేవుడు ఊరుకోడు, పనివాడు జీతమునకు పాత్రుడు. ఆమె అలాగ పంపింది. కాబట్టి మనం శ్రీమంతుడా యేసయ్య అని పాట పాడుకోవడం కాదు, ఆయన రోషం గల దేవుడు. అందుకని ఆయన రాజులకి రాజు కాబట్టి మనం ఆయనకి అనుకూలంగా ఉండాలి. ఎందరో క్రైస్తవులు ఉన్నారు, పీనాసి వాళ్ళు ఉన్నారు, ఎందరో అన్నాను, అందరినీ అన్నట్ల. కాబట్టి ఇక్కడ నుండి ఇచ్చేదిగా మీరు అర్థం చేసుకోండి, ఆలోచించకండి. నేను కె వెంకటేశ్వర గారి గురించి ఈ రోజు నుండి ఎక్కువ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. దట్ ఈజ్ మై డ్యూటీ. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.